కవిత పేరు వారు తోడు దొంగలే. వారు తోడు దొంగలే. రచన శ్రీమతి లలితా చండి. గళం సుబ్రహ్మణ్య భాస్కరదేవ్. ఆ ఇద్దరు ముద్దుల కొంటికిష్టయ్యలే. సొట్టబొగ్గల శౌరి మెరిసిపోతూ పరుగులు తీస్తుంటే చూశాడు ఆకాశాన్ని వెలిగే ఆ ధ్రువుడే మా ఇంట చిన్నారి తమ్ముడుగా నిలిచాడు. వారు తోడు దొంగలే. ఆ ఇద్దరి నడుమ అట్టే తేడా లేదు. హఠాత్తుగా చూస్తే కలవలేమో అనుకుంటాం. ఎప్పుడు ఆడతారో, ఎప్పుడు గొడవపడి కొట్టుకుంటారో తెలియదు. పక్కపక్కనే పడకైనా లేచే సమయం వేరే, నిద్రలోకి జారే సమయం వేరే. మాటల కన్నా గొడవే మిన్న. వారి ప్రేమకు పెద్దపీటే వెయ్యాలి. అన్నబొమ్మ ఎవరు తీసుకున్నా ఊరుకోని తమ్ముడు నిద్రపోతే ఉషంటూ నోటి మీద వేలుతో నిశ్శబ్దం అంటూ అదిలించే అన్న. కాసేపు ఒకరు కనుమరుగైతే ఆలింగనాలతో అచ్చరువు చేస్తారు. అన్న పుస్తకాలు చదివే తమ్ముడు, తమ్ముడు బుక్స్ తొంగి చూడని అన్న. అన్నీ రెండేసి తెచ్చినా ఇద్దరికీ కావాల్సింది ఒకటే. ఇద్దరూ గొడవ పడాల్సిందే. అమ్మ చేతి దెబ్బలు తినాల్సిందే. ఆపై ఊరడింపులు, బుజ్జగింపులు, హగ్గింగులు, కిస్సింగులు, షేరింగులు అన్నీ అలరింగులే. మనవులు ఇచ్చే కలరింగులే. పసితనాన మెరిసే పసిటి రింగులే. పెద్దల మనసున కలకాలం మిగిలే మధురమలే. అన్నట్టు మనం ఏదైనా చెబితే వై అంటాడు చిన్నోడు, నో అంటాడు పెద్దోడు. చెప్పిన మాట విన్నట్టే ఉంటారు, కానీ తమకు నచ్చిందే చేస్తారు. అన్నదమ్ములంటే అందరికీ ఈనాటికి ఆదర్శం రామలక్ష్మణులే. ఆ కథలే తెలియని వయసు. అన్నదమ్ములంటే అందరికీ ఈనాటికి ఆదర్శం రామలక్ష్మణులే. ఆ కథలే తెలియని వయసు. కార్టూన్ల బొమ్మలతో కాలక్షేపం చేసే నేటి పిల్లలు, చెప్పిన అర్థం కాని తల్లిదండ్రులు, మౌనంగా ఉండలేని పెద్దలు. ఇది కవిత. రచయిత లలితా చండి.